అవును మీరన్నా. జై తెలుగుదేశం. రామచంద్రపురం నియోజకవర్గానికి వాసంశెట్టి ఒక బ్రాండ్ అయిపోయింది. వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక బాయిలర్ శాఖ మార్చులు మదర్ తెరీసా. ఎందుకంటే ఆయన ఇమేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు బంధువుగా వాసంశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి సొంత నిధులతో వెచ్చించి బడుగు బలహీన వర్గాలకు ఈ రోజున నియోజకవర్గానికి 350 కోట్లు తెచ్చి 3 మండలాలు 77 గ్రామాలకే 3 కంటైనర్ల ఆసుపత్రులు పెట్టించి ప్రజల ఆరోగ్యం కోసం, ఎందుకంటే ఆరోగ్యం చదువు ముఖ్యం. ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ రోజున మొన్న ఉయ్యేరు గొల్లపాలెం రోడ్డుకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రెవెన్యూ డివిజన్ ఎక్కడికి తరలిపోకుండా 2 మండలాలతో రెవెన్యూ డివిజన్ క్యాబినెట్ చేత ఆమోదించి ఈ రోజున మదర్ తెరీసా మనస్తత్వంతో ముందుకు సాగుతున్న వాసంశెట్టి సుభాష్ గారు ఆయన పబ్లిసిటీకి ఇష్టపడ్డాయన 3 కంటైనర్ల ఆసుపత్రులు కూడా ఈ రోజున చక్కగా ఆ సెటోస్కోప్ పెట్టి ఇక్కడ గుండెల మీద చూసిన వెంటనే ముంబై వెళ్ళి అక్కడి నుంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు కే గంగవరం మండలంలో ఉన్నాను నేను, గంగవరాన్ని. ఈ కంటైనర్ ఆసుపత్రి డాక్టర్ అమ్మ గారు మొత్తం సిబ్బంది డ్రైవర్తో సహా అందరూ వచ్చే పేషెంట్లకి ముందు సగం రిసీవింగ్లోనే జబ్బు తగ్గిపోతుంది. ఫిజియోథెరపీ చేస్తున్నారు అన్ని తక్కువ రేట్లకే. ఎందుకంటే సుభాష్ గారు చొరవతో ఈ నియోజకవర్గంలో 3 మండలాలకే కూడా 3 కంటైనర్ ఆసుపత్రులు పెట్టించారు. ఎందుకంటే ఆటో సౌకర్యం కూడా ఉంది. మిస్డ్ కాల్ ఇస్తే ఆటో వచ్చి పేషెంట్ని తీసుకొచ్చి, ఇదిగోండి డ్రైవర్ గారు, ఆటో డ్రైవరు పేషెంట్ని తీసుకొచ్చి మళ్ళీ అన్నీ చెకప్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికాడ దింపుతారు. ఇంతటి మహాసేవ, చక్కటి సేవ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ముందు ఆరోగ్యమే చూసుకోవాలి మనం. ఆరోగ్యం బాగుంటే మంచానికి 4 కోళ్ళు బాగుంటే మంచం నిలకడగా ఉంటుంది. ఇల్లు పునాది బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఎన్ని అంతస్తులు వేసుకున్నా. అలాగా ఈ కంటైనర్ ఆసుపత్రి రోజు రోజుకి కూడా ఆదరణ పెరుగుతుంది. పేషెంట్లు వస్తున్నారు. వాయిస్ అనమాట. అమ్మా మీరు మీ పేర్లు చెప్పండి. అదే ఫార్మసిస్ట్ మొత్తం మీద పేషెంట్ అన్నీ చేయించుకున్న తర్వాత డబ్బులు లేకపోతే ఫోన్పే సౌకర్యం కూడా ఉందండి. ఈ అమ్మాయికి ఫోన్పే చేశాను నిన్న. నేను మా మిస్సెస్కి చూపించాను. నేను టీడీపీ ప్రచార కార్యదర్శి కోటిపల్లి చిల్లె నాగేశ్వరరావు, మంత్రి గారికి శిష్యుడిని, నేను సచిన్ గారికి కూడా శిష్యుడిని. ఆ ఇద్దరు కూడా చక్కటి పరిపాలన. శివుడు పాశుపతాస్త్రం ఇచ్చి జనరంజకంగా పరిపాలన మంచిగా ఉపయోగించమన్నాడు. అలా సుభాష్ గారికి తల్లిగారి కోసం చిన్న పదవి ఆశించాడు. ఆయన ఏకంగా దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ రోజున రోడ్లేసి రంగులేసి వెళ్ళిపోతాడులే పొరుగు రోడ్డు అనుకున్నారు. కాదు, పాతుకుపోతున్నాడు. ఎక్కడ? ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ఓట్లు వేసేటప్పుడు చెప్తారు ఈ అభిమానం అంతా ప్రజలు. 3 మండలాల్లో ఆయన చేసిన నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. ఈరోజు ద్రాక్షారామలో అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే 42 షాపులు దగ్ధమైపోతే వెంటనే వెళ్ళి క్యాబినెట్ మంత్రి గారు, నేను మంత్రిని చూసుకోకుండా గబగబా బకెట్ పట్టుకుని ఆ బాడీ నీళ్లు కూడా అక్కడ కొట్టేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. 3 రోజులు అక్కడే మకాం పెట్టి ₹1 కోటి వసూలు చేసి సచిన్ గారు 3 రోజులు మకాం పెట్టి అప్పుడే కొత్తగా నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసేసి శంకుస్థాపన చేసేసి ఇంతటి సేవకులు ఎక్కడ దొరకరు. నాకు 62 సంవత్సరాలు వచ్చాయండి. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నేను చూడలేదు ఎలాంటి ప్రజాప్రతినిధుల్ని. వాడు నాయకులు కాదండి, నాయకులు అయితే పుచ్చుకుంటారు. ఈ సేవకులు మదర్ తెరీసా కొత్తగా పుట్టుకొచ్చారు. ఆ సచిన్ గారు కూతురు గారు, సుభాష్ గారు అక్కయ్య గారు, ఆవిడ మేళాలు పెట్టి నిరుద్యోగులకి ఎంతగానో సహకరించి బెంగళూరు పంపుతూ ఆ తల్లి మహాతల్లి ఎన్నో సేవలు. మదర్ తెరీసా కుటుంబం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సుభాష్ గారికి 4 అంటే ఇష్టం అండి. ఎలక్షన్లోనే చెప్పేసిందండి విజయం. 4 అంటే 13వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిందండి. 13 అంటే 4.
22వ తారీఖున నామినేషన్ వేసాడండి ఆయన. 22 అంటే 4. జూన్ 4వ తేదీన లెక్కింపడి విజయం. కాబట్టి ఇలాంటి ప్రజాప్రతినిధులు మనం వదులుకోకూడదండి. వదులుకుంటే మనకే నష్టం. కాబట్టి ఈ పేరేటమ్మా జ్యోతి గారు ఇక్కడ చాలా ముద్దుగా చక్కగా వీళ్ళు రిసీవింగ్ చేసుకుని అంకుల్ అంకుల్ అంటున్నారు అందరూ. అంకుల్ గాడ్ బ్లెస్ యూ. ఇక డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్దామండి సార్. మేడం ఫిజియోథెరపీ జరుగుతుందండి. ఈ డాక్టర్ అమ్మ గారు, డాక్టర్ పేరు మేడం గారు అనుష మేడం గారు. ఎందుకంటే హెడ్ బాగుంటే అవయవాలన్నీ బాగుంటాయి కదా. డాక్టర్ అమ్మ గారు కూడా చాలా చక్కగా నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ లేకుండా చాలా చక్కగా రిసీవింగ్ చేసుకుని ఈ ఆర్ట్ చూసి ముందు ఫిజియోథెరపీ కూడా ముందు వెంటనే 3 మండలాలకు ఒక ఫిజియోథెరపీ అయినా సరే ఏమీ ఆ లోటు లేకుండా చక్కగా ఎన్నో రకాలుగా చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు. మరో వాసన శెట్టి సుభాష్ గారు. అహో ఆంధ్ర నాయక్ సాహిద్ గౌడ్ గారని ఈ కంటైనర్ ఆసుపత్రులకు మూల కారకుడు. సాహిద్ గౌడ్ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎక్కడ అలసట లేకుండా చక్కగా సమాధానం చెప్తూ ఈ హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నాడే సాహిద్ గౌడ్ గారు. నాకు బాగా స్నేహితుడైపోయాడు ఆయన. అహో ఆంధ్ర నాయక శ్రీ వాసం శెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల సేవ చేయగా నిలచిన తేజో విరాజా. ఫిజియోథెరపీ జరుగుతుంది కదండి. డోరేషన్ ఈ ఆంధ్రదేశానికే మంత్రిగా నిలిచావయ్యా, సరి అయిన నాయకుడు లేని సమయాన మమ్ముద్ధరించంగా ఆదుకున్నావా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై సుభాష్ గారు, జై హరీష్ మోదీ గారు, జై చంద్రశేఖర్ గారు, జై సత్యం గారు. థ్యాంక్ యూ.